పోతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కానీ అక్కడ 600 ఎకరాలు రైతుల నుంచి ప్రజల నుంచి బలవంతంగా సేకరించి వాళ్ళకి ఇంతవరకు ఎక్కడ సెటిల్ చేయకుండా వాళ్ళు ఆందోళన చేస్తుంటే పోలీసులను పెట్టి బెదిరించి దాన్ని వాళ్ళ నోళ్లు మూయించి ఈ ప్రారంభోత్సవం చేయాలని చెప్పి అనుకోవటం అనేది చాలా దుర్మార్గం. వెంటనే 25వ తేదీలోగా 28 ప్రారంభం అంటున్నారు కాబట్టి 28వ తేదీలోగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉండి ఇక్కడ గూగుల్ సెంటర్ రావాలి, అభివృద్ధి జరగాలని చంద్రబాబు నాయుడు కోరుకునే పని అయితే ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి అనేక అనుమానాలు వాళ్ళు తీర్చాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలి. గూగుల్ కంపెనీకి అదానికి కాదు. గూగుల్ మాస్క్ వేసుకొని అదాని వచ్చాడు, 600 ఎకరాలు అదాని కంపెనీకి కేటాయించారు. ఇంతకుముందు 300 ఎకరాలు అలాగే ఉంచారు, ఆ భూములు వెనక్కి తీసుకోలేదు. ఈ రకంగా భూములన్నీ పంజారం చేసేస్తూ అదాని కంపెనీకి గూగుల్ పేరు చేస్తే ప్రజలు ఒప్పుకుంటారనేటువంటి ఒక దుర్బుద్ధితోటి ఈరోజు రైతుల్ని బలి చేయటం, దళితుల్ని బలి చేయటం ఇది ఎట్టి పరిస్థితుల్లో మాకు ఆమోదయోగ్యం కాదు. ఎవరిని రానియకుండా వాళ్ళని అక్కడ అణిచేస్తున్నారు. 500 మంది రైతులకు ఇంతవరకు పరిహారం అందల, 5 దళితులకు అసలు ఇంతవరకు వాళ్ళు డీబూ ఫార్మ్ వాళ్ళ నిర్వాహితులు అనే విషయమే గుర్తించడానికి సిద్ధంగా లేదు. ఈ రకంగా దళితుల్ని రైతుల్ని అన్యాయం చేసి వాళ్ళని బలి చేసి మీరు గూగుల్ పేరుతోటి అదానికి ఈ భూములు కట్టబెట్టి అభివృద్ధి సాధిస్తారని చెప్పి అడుగుతున్నాం. ఇక్కడ విశాఖపట్నం ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. కానీ గూగుల్ సెంటర్ వల్ల 1% ఒక డిగ్రీ వేడి పెరుగుతుంది రేపు పొద్దున. ఇప్పటికే ఢిల్లీ కన్నా మించిపోతా ఉంది విశాఖపట్నం పొల్యూషను. ఇక్కడ పర్యావరణం అంతా దెబ్బతింటుంది. చెట్లు లేవు, ఉన్న చెట్లు నరికేస్తున్నారు. ఇప్పుడు నీళ్లు తెచ్చి తాగటానికి కూడా నీళ్లు లేకుండా విశాఖపట్నానికి వచ్చే నీళ్లు అటు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. వీటికేటికి ప్రభుత్వం స్పందన లేదు, సమాధానం లేదు. ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉందా లేదని అడుగుతా ఉన్నాను. అలాగే సింహాచలం భూములు అక్కడ ఇల్లు వేసుకొని పంచగ్రామాల ప్రజలు 30 ఏళ్ల నుంచి నివాసం ఉండి వాళ్ళు రెగ్యులర్ చేయమని కాళ్ళ వేళ పడుతున్నా ప్రభుత్వం కనికరించలేదు. కానీ ఇప్పుడు 160 ఎకరాలు అదే సింహాచలం భూముల్ని గూగుల్ కంపెనీకి అదానికి ఆగమేఘాల మీద అదానికి రిజిస్టర్ చేసేస్తారు. 1.20 అంటే 1,20,000 కోట్లు పెట్టుబడి పెట్టే వాళ్ళకి 600 ఎకరాలు భారమా? వాళ్ళు కొనుక్కోలేరా? అన్నీ ఉచితంగా ఇవ్వాలా? 22,000 కోట్ల రూపాయలు భూమి ఉచితం, నీళ్లు ఉచితం, కరెంటు ఉచితం, ట్యాక్స్ ఉచితం, ఆఖరికి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మీరు లేకుండా చేసి వాళ్ళకి భూములు కట్టబెడుతున్నారంటే ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా లేదా? ఒకవైపు ఏమో డబ్బులు లేవు, ఇంకొకవైపు అప్పుల్లో పడ్డామని చెబుతూ కార్పొరేట్లకు మాత్రం 1,000 కోట్లు ఉచితాలు ఇస్తారు. ప్రజలకు ఇచ్చేటువంటి పథకాలు మాత్రం ఉచితాల పేరుతోటి వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తారా? వాటి మీద అపహాస్యం చేస్తారా పేదల్ని? అందుకని 25వ తేదీలోగా ఈ రైతులు దళితుల యొక్క సమస్యలు పరిష్కరించకపోతే ఆ తర్వాత మేము చలో తరలివాడ వాళ్ళకి మద్దతుగా సంఘీభావంగా పోయి ప్రజలకు అండగా మేము నిలబడతాం, చలో తరలివాడ నిర్వహించాయని చెప్పి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. మీకు నిజాయితీ ఉండి చిత్తశుద్ధితోటి దీన్ని అభివృద్ధి చేయాలంటే మాత్రం గూగుల్ 28వ తేదీ రావాలని మీరు కోరుకుంటే 25 లోపల వీటిని పరిష్కరించండి. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు వెళ్ళి వాళ్ళందరినీ కూర్చోబెట్టి నాకు చెప్పు ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు ఆయన? ఆ నియోజకవర్గం ప్రజలు గుర్తు రాలేదా? తెలియదు ఆయనకి? వాళ్ళు రోజు అందరి చుట్టూ తిరుగుతున్నారే, ఆందోళన చేస్తున్నారే. ఇప్పుడు కలెక్టర్ మారాడట, కొత్త కలెక్టర్ వచ్చింది కానీ ఆయన తెలియదట. మరి పాత కలెక్టర్ పోయి కొత్త కలెక్టర్ వస్తే హామీలు కూడా మారిపోతాయా? ప్రభుత్వ నిర్ణయాలు మారిపోతాయా? కొత్తగా వచ్చిన కలెక్టర్ తెలియదా ఈ సమస్యలు ఉన్నట్టు? ఆయన తెలియదు అనుకుందాం. ఆమె ఆర్డీఓ ఉన్నారు, ఎమ్మెల్యే తెలియదా? బాధ్యత ప్రభుత్వం అంది కదా, ఎమ్మెల్యే తెలియదా? వెంటనే పరిష్కరింప చేయాలని చెప్పని అంటే ఎక్స్క్యూజ్ అనమాట. చేయకుండా వాళ్ళకేమో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వీళ్ళకేమో స్లో ఆఫ్ బిజినెస్సా ప్రజలకి వాళ్ళ పునరావాసానికి? ఇది ఎట్టి పరిస్థితుల్లో మాకు ఆమోదయోగ్యం కాదు. ఈ రకంగా భూములు పంజారం చేసి రైతుల్ని దళితుల్ని వీధులు పాలు చేస్తామంటే విశాఖ ప్రజల్ని బలి చేసి అయినా సరే మేము డిగ్రీ వేడి పెరిగినా పర్లేదు, నీళ్లు లేకపోయినా పర్లేదు జనానికి, మేము మాత్రం కార్పొరేట్ల సేవలో మునిగి తేలుతామంటే మాత్రం సిపిఎం చూసి ఊరుకోదు. ఖచ్చితంగా ప్రజల తరఫున నిలబడి పోరాడతాం. ఎప్పుడు సార్ ఇంటికి చేస్తారంటున్నారు? 28